అక్రమ నిర్మాణాలు అని చెప్పి కూల్చేస్తుంటే వాటిల్లో ఉన్న నిజంగా పేదల ఇళ్లను కూల్చుతున్న విషయాలు, పర్మిషన్లు ఉన్న తర్వాత సడన్ గా కూల్చివేతలు జరుగుతుండము, వీటి మీద కొత్త చర్చ అయితే మొదలైంది. సో ఈవెన్ ఈటల రాజేందర్ గారు కూడా దీని గురించి ఒక సుదీర్ఘమైన ఇంటర్వ్యూ నేషనల్ స్టెప్ కి ఇచ్చారు. అండ్ అందులో కూడా ఆయన చాలా క్లియర్ గా చాలా విషయాలు వివరించారు. సో ఇవాళ ఒక లేటెస్ట్ న్యూస్ ఏంటంటే హైడ్రా ఆక్రమణదారుల నుంచి ఇప్పటి వరకు 100 ఎకరాలకు పైగా స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించినట్టు తెలుస్తోంది. సుమారు జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 23 ప్రాంతాల్లో 262 అక్రమ నిర్మాణాలను కూల్చివేసి 111.72 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించింది. సో ఎఫ్టీఎల్ గానీ బఫర్ జోన్ లో గానీ వీటిలో ఉన్న నిర్మాణాలను కూల్చివేస్తున్న సంఘటనలు కొనసాగుతున్నాయి. కొంతమంది కోర్టులను ఆశ్రయిస్తున్నారు. కోర్టులు కూడా కొన్ని నిర్మాణాల విషయంలో స్టేలు ఇస్తున్నాయి. అండ్ ఆల్రెడీ ఉన్న స్టేలని బేఖాతరు చేసి నిర్మాణాలు కూల్చివేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇది ఇంకాస్త కాంప్లికేటెడ్ వ్యవహారంగా మారుతోంది. అండ్ ఈవెన్ రేవంత్ రెడ్డి గారు అంటున్నారు మొన్న వరదలు వచ్చిన సందర్భంలో అసలు యాక్చువల్లీ ఖమ్మం వరదలకు కారణమే ఈ అక్రమ నిర్మాణాలు, ఈవెన్ జిల్లాల్లో కూడా మేము హైడ్రాని విస్తరిస్తాము అని చెప్తున్నారు. సో ఇంకా కొంచెం కాంప్లికేట్ అవుతుందా, లేకపోతే పక్కదారి పడుతుందా, అసలు లక్ష్యం అసలు నెరవేరుతారంటే కనబడుతుందా లేదా? అంటే వీళ్ళు ఎట్లయిపోయినంటే వరదలు వస్తే ప్రకృతి విపత్తు, అది ప్రకృతి విపత్తు వల్ల 364 మిల్లీమీటర్ల వర్షం పడ్డది ఖమ్మంలో. మామూలుగా అంత ఎప్పుడు పడది. కాబట్టి ఒక్కసారి వర్షం పడ్డప్పుడు వరదలు వస్తాయి, సహజం. ప్రభుత్వాలు ఎవరు ఉన్నాయని కదా, దాని నుంచి ఎట్లా ప్రజలను కాపాడాలి, ఎట్లా దాని నుంచి మనం రిలీఫ్ కావాలని ఆలోచించాలి. కానీ ఆడ ఎవరైనా అడ్డం పెడితే మొత్తం ఇప్పుడు వరదలు వచ్చి కొట్టుకపోయినా తప్పది. రెండోది, ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో హైడ్రా విషయంలో వాళ్ళు చెప్పిన దాంట్లో 111 ఎకరాలు ప్రభుత్వ భూమి కాదు, ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో కూలగొట్టినాయని ప్రైవేట్ ల్యాండ్స్. అంటే ఆ కూలగొట్టిన వాటిల్లో వచ్చిన ప్లేస్ని వాళ్ళు చెప్తున్నారు, కానీ అది ప్రభుత్వ భూమి కాదు నాకు తెలిసినంతవరకు. ఒకవేళ ప్రభుత్వ భూమి అయితే ఇది ప్రభుత్వ భూమి అని చెప్పు, సరే పలానా ఇన్ని ఎకరాలు పలానా కాడ ప్రభుత్వ భూమి మేము ఎక్వైరీ చేసినాం, దీని వాల్యూ ఇంత అని చెప్పు, ఒక శ్వేతపత్రం ప్రకటించి మేము నమ్ముతాం. ఒకటి. రెండోది, హైడ్రాకు ఆబ్జెక్ట్ లేదు, హైడ్రా అనేది చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నది అనేది ఇప్పుడు అందరు చెప్తున్నారు. మీరు ఒక 4-5 దీని మీద చాలామంది చాలా ఇన్ఫర్మేషన్ మీరు బయటికి లాగిన, చాలామందితో వీడియోలు చేసిండ్రు, నేను చూశాను. ఇందులో నేనేం చెప్తున్నా అంటే, ఫస్ట్ ఇందులో ఒక సమగ్రమైన ప్లాన్ లేదు. ఇప్పటి నుంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క హైదరాబాద్ సిటీలో రింగ్ రోడ్ లోపల ఒక కార్పొరేషన్, మొత్తం గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఒకటే చేస్తామనుకున్నప్పుడు దీంట్లో ఒక సమగ్రమైన ప్రణాళిక తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఒక మాస్టర్ ప్లాన్ అనేది 50-40 సంవత్సరాల కింద చేసిన మాస్టర్ ప్లాన్ల మీద వీళ్ళు పోతున్నారు తప్ప ఇప్పుడు అప్డేట్ లేటెస్ట్గా మాస్టర్ ప్లాన్లు తయారు చేయలేదు. ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా మాస్టర్ ప్లాన్ 2012-13లో వచ్చినా కూడా హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ వేరే, లేకపోతే రింగ్ రోడ్ మాస్టర్ ప్లాన్, రింగ్ రోడ్ లోపు ఉన్న మాస్టర్ ప్లాన్ వేరే, ఎయిర్పోర్ట్ మాస్టర్ ప్లాన్ వేరే, రింగ్ రోడ్ అవతల మాస్టర్ ప్లాన్ వేరే, ఇట్లా రకరకాల హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ వేరే, దేనికి సమయం లేదు. తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, వీళ్ళు చెప్తాను కదా, నిన్న చాలామందితో మాట్లాడినప్పుడు చెప్తున్నారు, అసలు ఇప్పటి వరకు ఎఫ్టీఎల్ అనేది ఏదైతే ఉన్నదో ఈ సిటీ పరిధిలో ఉన్న ఏదైతే అర్బన్ లేక్స్ అంటాము, రూరల్ లేక్స్ అంటే వ్యవసాయం ఉంటుంది, అర్బన్ లేక్స్ అంటే వ్యవసాయం ఉండదు. ఈ అర్బన్ లేక్స్ ఎఫ్టీఎల్ పెట్టలేదని చెప్తున్నారు అధికారులు ఏం చెప్తున్నారంటే, ఇప్పటి వరకు అర్బన్ లేక్స్కు అసలు ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయలేదు, నువ్వు ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయలేదు, ఎఫ్టీఎల్ ఎట్లా అంటున్నావు అని అన్నారు. కరెక్ట్. రెండోది ఏం చెప్తున్నారంటే, అర్బన్ లేక్స్కు ఎఫ్టీఎల్ అవసరం లేదని చెప్తున్నారు. ఎందుకంటే వ్యవసాయం లేదు కాబట్టి నువ్వు ఆ లేక్ను డెవలప్ చేయాలన్నప్పుడు ఒక లేక్ ప్రొటెక్షన్ కమిటీ వేసి దానికి ఒక ప్లాన్ చేసి దాన్ని డెవలప్ చేయాలి. అది 2020లో లేక్ ప్రొటెక్షన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పిన తర్వాత ఒక లేక్ ప్రొటెక్షన్ చేయాలని చెప్పి ఒక రూల్స్ ఫ్రేమ్ చేశారు. కానీ గమ్మత్ ఏంటంటే దీన్ని మాస్టర్ ప్లాన్లో దీన్ని ఇంక్లూడ్ చేయలేదు. చేయకపోతే ఇప్పుడు ఏమైతుంది, నేను ఇల్లు కట్టుకోవాలి లేదా అపార్ట్మెంట్ కట్టాలి, నేను పోయి ఇరిగేషన్ వాళ్ళ దగ్గర ఒకటి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ తెస్తా, ఇంకో వాళ్ళ దగ్గర పోయి రెవెన్యూల దగ్గర పోయి ఒక నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ తెస్తే ఇక్కడ మున్సిపాలిటీలోకి ఇస్తే మున్సిపాలిటీలో పర్మిషన్ ఇస్తాను. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, అరే మేము నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ పెట్టుకొని మేము ఇచ్చినాం, మా దగ్గర మా మాస్టర్ ప్లాన్లో టౌన్ ప్లానింగ్లో మాస్టర్ ప్లాన్లో అది లేనప్పుడు మేము ఏం చేయాలి, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన దాన్ని పెట్టుకొని చేస్తే ఇప్పుడు మమ్మల్ని ఎట్లా సస్పెండ్ చేస్తారని వాళ్ళు అంటారు. ప్రభుత్వానికి ఏమైనా కొద్దిగా మెడ మీద తలకాయ ఉండాలి కదా. కాబట్టి వాళ్ళు లేదు. కాబట్టి నువ్వు చెరువులు, కుంటలు, ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో దాటిని ఇప్పటికైనా మేము ఏం చెప్తున్నామంటే, పర్మిషన్ ఉన్నాయేంటి ఒక కేటగిరీ, పర్మిషన్ లేని ఒక కేటగిరీ, తర్వాత పేదలు కట్టుకునే ఒక కేటగిరీ. పేదలు ఏదైతే నువ్వు నాలాలు కానీ చెరువులు కానీ కుంటలు కానీ ఉంటే రీహాబిటేషన్ ఇయ్యి, తర్వాత పర్మిషన్ లేకుండా కట్టుకునే ఉంటే తీసేయి, మేము వద్దంటలేం, అది కూడా చూడు రెగ్యులరైజ్ చేసే అవకాశం ఉన్నదా. రేవంత్ రెడ్డి గారు చెప్పింది కదా వీడియోలో,
ఏది మన ఇంతకుముందు ముఖ్యమంత్రి కాకముందు చెప్పిండు కదా అయ్యప్ప స్వామి సొసైటీలో, అవును. అది సోషల్ మీడియాలో రన్ అవుతుంది. వాళ్ళకు ఆ రెగ్యులేషన్ స్కీమ్ పెడితేంది, రెగ్యులేట్ చేసేంది, గవర్నమెంట్ పైసలు వస్తాయి అని చెప్పిండు కదా. మరి ఇప్పుడు నీకు అది లేదా? ఇప్పుడు నువ్వు పేదలే కూల్చేస్తావా? నువ్వు అప్పుడు పేదలే కూల్చేద్దా అన్నావు కదా, 200 300 ఎట్లా కూల్చేస్తావు అన్నావు కదా. మరి ఇప్పుడు నీకు అది లేదా? అంటే నువ్వు గవర్నమెంట్లోకి వచ్చినాక అది మర్చిపోయినావా? అంటే ప్రతిపక్షంలో ఒకటి మాట్లాడుతావు, ఇప్పుడు ఒకటి మాట్లాడతావా? అట్లనే ఈ పర్మిషన్ తీసుకొని కట్టుకున్న వాళ్ళు ఏవైతున్నాయో ఇప్పుడు అందరు ఏమంటారు, లేకును డెవలప్ చేయాలనుకున్నప్పుడు కూల్చాల్సిన అవసరం లేదు, ప్రైవేట్ ల్యాండ్లో కట్టుకున్నాడు వాడు. ఆ ఉన్నదాన్ని డెవలప్ చేయి ముందు. ఏ పర్పస్లో చేయాలి, పర్కులేషన్ ట్యాంక్ కింద చేయాలన్నా, గ్రీనరీ కింద చేయాలన్నా, ఎట్లా చేయాలని దానికి ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి దాన్ని చేయమని చెప్తున్నారు. కాబట్టి ఇవాళ చేసి ఇప్పటికైనా నేనేమంటున్నా అంటే కొత్తగా మాస్టర్ ప్లాన్ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. మాస్టర్ ప్లాన్ కనుక తీసుకొస్తే ఇప్పుడు అర్బన్ లేక్స్ ఏవైతే అగ్రికల్చర్ కింద లేవో వాటికి ఒక ప్రత్యేకమైన స్ట్రాటజీ అనేది తయారు చేయాలని ఇప్పుడు పెద్దలు చెప్తున్నారు. చెప్పినప్పుడు నువ్వు అవి చేయాలి కదా. అసలు ఇప్పటి వరకు ఒక్క ప్రణాళిక కూడా కరెక్ట్ లేదు, ఒక డిపార్ట్మెంట్ మధ్యలో సమన్వయం లేదు. మున్సిపాలిటీకి రెవెన్యూకు రిజిస్ట్రేషన్కు, తర్వాత ఇవాళ ఐబీకి, ఎలక్ట్రిసిటీ, దేనికి సమన్వయం లేదని మున్సిపాలిటీ వాళ్ళు చెప్తున్నారు. సమన్వయం లేనప్పుడు నువ్వు ఎట్లా దీన్ని కాంప్రహెన్సివ్గా తీసుకుంటావు? ఇది ఒకటి. కాబట్టి వీటి మీద మీరు ఏదైనా చేసి మొత్తం మీదనైతే దీన్ని ఒక సమగ్రమైన ప్రణాళిక తయారు చేయాలని చెప్తున్నారు. 1975లో 1980లో మాస్టర్ ప్లాన్స్ వచ్చినాయి. తర్వాత మళ్ళీ 1913లో ఒక ఓల్డ్ హైదరాబాద్కే మాస్టర్ ప్లాన్ తీసుకురావడం జరిగింది. కాబట్టి దీన్ని సమగ్రంగా ప్లాన్ చేస్తేనే ఇప్పుడు ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. అంతేగాని ఎట్లా పడితే అట్లా మీరు కూలగొట్టడం వల్ల, చట్ట విరుద్ధంగా చేయడం వల్ల ఉపయోగం లేదు. తర్వాత రెండోది ఏంటంటే మీరు డిమాలిష్ చేస్తున్నారు. ఈ డిమాలిష్ ఏదైతే మీరు చేస్తున్నారో డిస్ట్రక్షన్, డిమాలిషన్ అనేది 2 అంశాలు ఉన్నాయి ఇలా, మీకు కూడా తెలుసు. ఇప్పుడు నువ్వు డిమాలిష్ అనేది అనుమతి ఉన్న వాటిని డిమాలిష్ చేయదలుచుకుంటే నోటీస్ ఇచ్చి చేయాలి, నువ్వు చట్ట వ్యతిరేకం ఉంటే. డిస్ట్రక్షన్ ఎట్లా చేస్తావు? డిస్ట్రక్షన్ అంటే నువ్వు డిమాలిష్ చేసినప్పుడు నోటీస్ ఇస్తే అందులో ఏమైనా కాస్ట్ వస్తువులు ఉంటే వాళ్ళు తీసేసుకుంటారు. ప్రైవేట్ వాళ్ళైనా కూడా నేషనల్ ప్రాపర్టీ. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్ పోయి కూల్చేయడం వల్ల ఏసీలు కానీ, మిషనరీ కానీ, లేకపోతే రెసిడెన్షియల్ అయితే వాళ్ళ యొక్క మంచాలు, బట్టలు ఏవి ఉంటే అవి అన్నీ కూడా డిస్ట్రాయ్ అయిపోతున్నాయి. డిస్ట్రాయ్ చేసే అధికారం నీకు లేదు, నువ్వు మానవీయ కోణానికి వ్యతిరేకంగా పోతున్నావు. కాబట్టి డిస్ట్రాయ్ చేసే అధికారం మీకు లేదు. నువ్వు డిమాలిష్ చేస్తే చట్టబద్ధంగా చేయి, నోటీస్ ఇచ్చి, అందరు మేధావులు చెప్తున్నారు. కాబట్టి దీనికి మినిమం చట్టం మీరు దీన్ని పాటించకుండా, ఏబీ చేయకుండా మీరు చట్ట వ్యతిరేకంగా ప్రభుత్వం అయిపోతే ఏ ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్ నమ్మాలి? ఇలా బ్యాంకర్స్ ఆందోళన పడుతున్నారు. రేపు బ్యాంకర్స్ కూడా లోన్ ఇచ్చే పరిస్థితి లేదు. బ్యాంకర్స్ ఏమంటారు, మేము లోన్ ఇచ్చే పరిస్థితి లేవు, ఇప్పుడు ఇచ్చిన లోన్లు మేము మునిగితే ఎట్లా అని వాళ్ళు అంటున్నారు. మరి రేపు ఎట్లా నీకు హైదరాబాద్లో నీకు రేపు కన్స్ట్రక్షన్ నడుతుంది ముందరికి? ఎట్లా ఇల్లు కట్టుకుంటారు? ఎట్లా ప్లాట్ కొనుక్కుంటారు? ఇప్పుడు ఏ ప్లాట్ కొనుక్కోనో ఎవరికి అర్థమైతే లేదు. ఏది లీగల్, ఏది ఇల్లీగల్, ఏది అర్థమైతే లేదు. బట్ ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ లేదు. ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేయండి. మీరు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.